హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం ఏం మాట్లాడబోతున్నామంటే, ఒక ఇంట్రోవర్ట్ డైరెక్ట్గా జనాలతో మాట్లాడాలంటేనే కొంచెం భయపడే అతను ఇప్పుడు డైరెక్ట్గా సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాడంటే ఆ జర్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు కన్నా నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐఎమ్ యుగంధర్, వర్కింగ్ యాజ్ అన్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ చెన్నై. అండ్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా వస్తూనే ఉంటుంది. అండ్ నేను కంటెంట్ క్రియేట్ చేయాలని 2 years బ్యాక్ నుంచి అనుకుంటూనే ఉన్నా. బట్ చేద్దాం అని చెప్పి మన దగ్గర మంచి ఫోన్ లేదు, మన దగ్గర స్టాండ్ లేదు, మన దగ్గర మైక్ లేదని చెప్పి నేను అలా పోస్ట్పోన్ చేసుకుంటూనే ఉన్నా. ఇంకా మనం స్టూడెంటే కదా, అవసరమా మనకు కంటెంట్ క్రియేషన్, ఫ్యూచర్లో ఎప్పుడైనా సెటిల్ అయ్యాక చేసుకుందాంలే, అలాంటి థాట్స్ అన్నీ వస్తూ ఉండేటివి. అట్లని చెప్పి 2 years నుంచి పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నా. కానీ ఈ ఇయర్ ఏప్రిల్లో ఎందుకు అనిపించిందో తెలియదు, సడన్గా యూ హ్యావ్ టు క్రియేట్ కంటెంట్ అనిపించింది. దానికంటే ముందు నేను కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే భయపడేవాడిని. నేను కంటెంట్ క్రియేట్ చేయాలని భయపడేవాడిని కాదు, నేను కంటెంట్ క్రియేట్ చేస్తే బయట వాళ్ళు ఏమనుకుంటారో చూసి వాళ్ళేం కమెంట్ పెడతారో, వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని చెప్పి భయపడేవాడిని. సో వాళ్ళ కోసం నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయలేదు అప్పుడు. అండ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదన్నా అనుకుంటే మనకేమన్నా 1 రూపీ ఏమన్నా లాభం ఉందా అని అనిపించింది. సో వాళ్ళ కోసం మనం ఎందుకు కంటెంట్ క్రియేషన్ జర్నీ అనేది స్టాప్ చేసేయాలి, నీకు చేయాలని ఉంది కాబట్టి చేయాలి. సో నేను ఆ రోజు April 18th ఫస్ట్ టైం నా మొబైల్లో అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఏదో ఒకటి కంటెంట్ క్రియేషన్ చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, అంతే మైండ్లో ఉంది. జస్ట్ రూమ్కి వచ్చి, ఆఫీస్ నుంచి రూమ్కి వచ్చా, జస్ట్ మొబైల్ ఎత్తుకొని జస్ట్ నా నోట్కి ఏది వస్తే అది వాగేసా. ఆల్రెడీ నేను ఎంబెడెడ్ ఇంజనీర్ కాబట్టి ఒక ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి అని ఫస్ట్ వీడియో చేయి ఇలా పెట్టుకొని ఫ్రంట్ క్యామ్లో జస్ట్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంది అని చెప్పి అసలు ప్రిపేర్ అవ్వలేదు. మొహం మీద చెమట కారుతూనే ఉంది, అలాగే పోస్ట్ చేసా. జస్ట్ మైండ్లో అప్పుడు ఏమనిపిస్తుందంటే, జస్ట్ ఈరోజు ఏదో ఒక వీడియో పోస్ట్ చేయాలి, వాట్ ఎవర్ మేబీ, మైక్ లేదు, ఫోన్ లేదు, అలాంటి ఎక్సెప్షన్స్ ఏమి ఉండకూడదు, జస్ట్ నేను ఒక వీడియో పోస్ట్ చేయాలి అంతే. అలాగా ఫస్ట్ వీడియో పోస్ట్ చేసా. ఆ 1 month అంతా కొంచెం కన్సిస్టెంట్గా ఒక వారానికి 1-2 అలా పోస్ట్ చేసుకుంటూ వచ్చా. బట్ ఆఫ్టర్ 2 months డ్యూ టు సమ్ రీజన్స్ ఒక 2.5 months అసలు ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు. మళ్ళీ చేద్దాంలే అయిపోతుంటే జస్ట్ అది పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నది. సో దాన్ని ఎలాగన్నా కట్ చేయాలని చెప్పి ఇక్కడి నుంచి కన్సిస్టెంట్గా పోస్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసాం మళ్ళీ. అండ్ ఇప్పుడు లాస్ట్ ఒక 5 వీడియోస్ నుంచి కొంచెం కన్సిస్టెంట్గా వీక్లీ 1 or 2 అలా పోస్ట్ చేస్తూ వస్తున్నా. దిస్ ఈస్ హౌ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై కంటెంట్ క్రియేషన్ జర్నీ. ఇంకా నేను కంటెంట్ క్రియేషన్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేశానో తెలుసుకుందాం. ఒకటి, చిన్నప్పటి నుంచి నువ్వు దేంట్లో ఉన్నా డిఫరెంట్గా ఉన్నావు అంటే లేదు, అందరిలాగా స్కూల్ బ్యాగ్ వేసుకొని వెళ్ళా, అందరిలాగే ఇంటర్ చేసా, బీటెక్ చేసా, అయిపోయింది. వేరే వాళ్ళతో పోలిస్తే నువ్వు సంథింగ్ ఏదైనా డిఫరెంట్గా చేస్తున్నావు అంటే నా లైఫ్లో నేను అలా ఏం చేయట్లేదు. సో సంథింగ్ డిఫరెంట్గా నేనేం చేయట్లేదు అనిపించింది. సో ఏదో ఒకటి చేయాలి. సో అందుకనే కంటెంట్ క్రియేషన్ చేద్దామని ఒక థాట్ వచ్చింది. ఆ కంటెంట్ క్రియేషన్ చేస్తే మనం కంఫర్ట్ జోన్ నుంచి బయట పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండి అలవాటు అయిపోతుంది. అండ్ వీ డోంట్ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన స్పీచ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన భయం పోతుంది, అండ్ ఇంకా కనెక్షన్స్ పెరుగుతాయి, ఫేస్ అనేది ఒక 10 మందికి తెలుస్తుంది. సో దిస్ ఈస్ హౌ ఐ వాంటెడ్ టు క్రియేట్ కంటెంట్. అండ్ ఇప్పుడు కూడా నేను ఈ వీడియో చేద్దామని చెప్పి 3 pages రాశాను అనమాట కంటెంట్. కానీ దీంట్లో ఉన్నది ఒక్కటి కూడా నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నదంతా నా ఫ్లోలో, నేను ఏదో స్క్రిప్ట్ రాసుకొని అది మాట్లాడదామంటే కూడా అది నాకు రావట్లేదు. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నదంతా నా మైండ్లో నుంచి నాకు ఏమనిపిస్తే అదే మాట్లాడుతున్నా. మెయిన్ మోటో ఏంటంటే 10 మందిలా మనం కాకుండా మనకంటూ ఏదో ఒక సపరేట్ పర్సనల్ బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకోవాలి అనుకున్న ఒకే ఒక వే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేయడం ఎలాంటిదంటే, ఇప్పుడు మొత్తం చీకటిగా ఉన్నప్పుడు జస్ట్ టార్చ్ ఒకే ఒక పర్సన్ మీద వేస్తారు కదా, ఆ పర్సన్ మాత్రమే కనపడతాడు. అండ్ నాకు తెలిసి కంటెంట్ క్రియేషన్ అనేది అలాగనే అనిపిస్తుంది. నీకు ఇప్పుడు ఒక 2%, ఒక 100 people ఉండి 100 people కంటెంట్ క్రియేట్ చేయకుండా ఒక్కడే ఒక కంటెంట్ క్రియేట్ చేస్తూ ఆ కంటెంట్ క్రియేట్ చేసిన కంటెంట్ వేరే వాళ్ళు ఎవరన్నా చూసి ఈ 100 members ఒక ఆపర్చునిటీ కోసం వెళ్తే
అతను వీడిని ఆల్రెడీ చూశాడు కాబట్టి ఆల్రెడీ వీడు ఏంటి అంటే వీడు ఏంటి అని కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఆపర్చునిటీ అనేది వీనికి వచ్చే పాసిబిలిటీస్ ఒక 50% పైనే ఉంటాయి. సో అలాంటి ఒక థాట్తో నేను క్రియేట్ చేస్తున్నా కంటెంట్. మేబీ ఈ జర్నీలో నేను సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అయిపోవచ్చు, దాన్ని నేను పట్టించుకోను. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ కీప్ ఆన్ క్రియేటింగ్ కంటెంట్, నువ్వు ఒక 10 మంది కంటే ముందే ఉంటావు. ఆల్రెడీ నువ్వు మాట్లాడడం నేర్చుకుంటావు, బయట మార్కెటింగ్ ఎలా ఉందని తెలుసుకుంటావు, అండ్ జనాలతో ఎలా ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకుంటావు. అసలు కంటెంట్ క్రియేట్ చేయకుండా ఉండే వాళ్ళకంటే కంటెంట్ క్రియేట్ చేసి నువ్వు ఫెయిల్ అయినా కూడా నువ్వు సక్సెస్ అయినట్టే లైఫ్లో అని నేను బిలీవ్ చేస్తున్నా. దిస్ ఈస్ ద మెయిన్ మోటో వై ఐఎమ్ క్రియేటింగ్ కంటెంట్. అండ్ మీరు కూడా ఒకవేళ కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే బయట వాళ్ళతో అస్సలు ఆలోచించమాకండి. మీకు ఏదనిపిస్తే అది పోస్ట్ చేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నువ్వు ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేయాలంటే నువ్వు ఏదో ఒక ఫీల్డ్లో తోపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే అసలు నీకు తెలిసిన విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. నీకు తెలిసింది ఇంకొక 10 మందికి తెలియదు అంటే దెన్ దట్ ఈస్ ఎనఫ్ టు స్టార్ట్ ఎ కంటెంట్ క్రియేషన్ జర్నీ. మనం చేయాలనుకోవాలి కానీ అన్నీ మనకు సహకరిస్తాయి. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో లాంగ్ ఫార్మేట్ వీడియో ఒకటి రికార్డ్ చేద్దామంటే ఆ హాస్టల్లో అందరూ ఉంటారు కదా, ఎలా చేయాలి, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందేమో, వాళ్ళ ముందర ఎలా మాట్లాడాలి అని భయపడుతూ ఉండేవాడిని. నీకు చేయాలని ఉంది కాబట్టి దేవుడు కూడా బై లక్ రూమ్లో ఎవరిని లేకుండా చేశాడు. ఒకసారి చేయాలని డిసైడ్ అయ్యామంటే నేచర్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. జస్ట్ వీ కెన్ డూ ఇట్. అండ్ ఇప్పుడు కూడా నేను కంటెంట్ క్రియేషన్ నా ఫస్ట్ వీడియో కూడా ఇదే హాస్టల్లో ఆ కార్నర్ బెడ్ దగ్గరే చేశాను. అండ్ ఇదే రూమ్ నుంచి నేను చేశాను. ఆ హాస్టల్లో ఉన్నప్పుడు ఎందుకు చేయాలి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని థాట్ కూడా వచ్చింది. సో చేయాలనిపించింది, చేసేసా. అండ్ ఈరోజు కూడా ఈ వీడియో స్టార్ట్ చేద్దామని కూర్చున్నప్పుడు అసలు ఈ వీడియో చెయ్యాలా, బాగా వస్తుందా, అసలు రాసుకున్న కంటెంట్ అంతా మొత్తం బాగా చెప్పగలమా అనిపించింది. అండ్ ఒకసారి నేను ఏదో మైండ్లో ఫిక్స్ అయిపోయి ఈరోజు ఏదో ఒక లాంగ్ ఫార్మేట్ వీడియో చేయాలని చెప్పి, సో ఇంకా ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నా. అండ్ స్టార్టింగ్కి ఇప్పటికీ చూసారంటే అండ్ నాకు తెలియకుండానే నా కాన్ఫిడెన్స్ అనేది కొంచెం బూస్ట్ అయింది. అండ్ ఈ జర్నీలో ఐ వాంట్ యువర్ సపోర్ట్. మీరు నాకు తోడుగా ఉండండి, నేను మీకు తోడుగా ఉంటా. ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ తీసుకొస్తుంటా. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ట్యాగ్ విత్ దిగా. దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. బాయ్ బాయ్.